హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నాం. కాంగ్రెస్ పదవిలోకి వచ్చి 1.5 year అయితే అవుతుంది. ఇప్పుడు 1.5 ఈ పాలనలో గవర్నమెంట్ ఎలా పనిచేసింది ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. హలో అమ్మ, నమస్తే. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? పువ్వాడ అజయ్ కుమార్ గారు. తుమ్మల నాగేశ్వరరావు కదా గెలిచింది. ఆయన గెలిచి ఏం చేసాడు? మాకు ఏం చేయలేదు. మాకు ఇప్పటి వరకు తుమ్మల పువ్వాడ అజయ్ కుమార్ గారు మాకు ఇల్లు ఇచ్చిండు, అన్ని రకాలుగా చేసిండు. ఆయనే కావాలి, మళ్ళీ వస్తే కనుక ఆయనే కావాలి మాకు, అంతే. ఇప్పుడు ఈయన వీళ్ళైతే ఏం చేయలేదు. 2500 ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఇవన్నీ పొద్దున్న లేస్తే ఇస్త్రీ వేసుకునేదాన్ని. మాకు పింఛన్ వస్తుందేమో, అయ్యన్న బతుకుదాం అనుకుంటే అవి కూడా లేవు. అంటే అన్ని హామీలు ఇచ్చాడు కదా. హామీలు ఏమి తీర్చలే అమ్మ. బస్సు కూడా పెట్టింది కూడా వేస్ట్. ఎవరు పోతారు ఆ బస్సులల్లో? మేము బస్సులు ఎక్కి దిగుతలేము, ఏం లేదు. ఎందుకు ఆ బస్సులో పెట్టే బదులు మాకు ఇంకేమన్నా ఇస్తే మేము తింటాం కదా ఓ 2 పూటలు. అంటే కాంగ్రెస్ వచ్చి ఇంకా 1.5 సంవత్సరమే కదా అయింది, ఇంకా టైం కావాలని అడుగుతున్నారు కదా వాళ్ళు. ఏం టైం పెట్టిందే 100 రోజుల్లో చేసేస్తామన్నారు. 100 రోజులపై సంవత్సరం కూడా అయిపోయింది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం మారితే మంచి చేస్తాడని అనుకున్నాం, కానీ మాకైతే మంచి చేసింది అయితే ఏం లేదు. ఇప్పుడు మాకైతే చేసింది అయితే ఏం లేదు, అంతే ఉన్నాము. కానీ ఇంకా మాకు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా మాకు కరెంట్ ఫ్రీ ఇచ్చిండు, ఇల్లు ఇచ్చిండు. మా కేసీఆర్ డబల్ బెడ్రూమ్లో ఉంటున్నాం మేము. ఆయన ఆ దేవుడి వల్ల మేము నీడన బతుకుతున్నాం ఆయన వల్ల. ఇప్పుడు మాకు కావాలంటే మళ్ళీ ఆయనే రావాలి. ఈయనను గెలిపించినా కానీ మాకైతే ఈయనకి ఏమైతే లేదు, చెప్తున్నాగా, అంతే. ఇప్పుడు నెక్స్ట్ సారి కూడా ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడైతే ఆయనే కావాలి, కేసీఆరే రావాలి. కేసీఆరే రావాలని రావాలి, అవును. మాకు అదే కావాలి, మా తెలంగాణే కావాలి మాకు. అంటే 2 ప్రభుత్వాలు పదవిలో ఉన్నప్పుడు మీకు ఎలాంటి మార్పులు అయితే చూసారు? ఆ మార్పే మాకు బాగుంది. ఈ మార్పు అసలు ఏమీ లేదు మాకైతే, ఏం లేదు మాకు. ఈ మార్పులో ఇళ్ళనైతే ఏం లేదు మాకు, వచ్చింది అయితే ఏం లేదు. 1.5 సంవత్సరం అవుతుంది అంటే ఏ పథకం మీకైతే దొరకలేదా? ఏం దొరకలేదు. ఆ గ్యాస్ కూడా రాలేదు ఇంతవరకు. 2500 పింఛన్ కూడా పడలేదు. ఆ బస్సు అయితే మేము ఎక్కట్లేదు. ఇక అంతకు మించి చేసింది అయితే ఏం లేదు. మాకు జాగలు ఉంటే ఏమన్నా డబ్బులు వస్తాయంటే మాకు జాగలు కూడా లేవు. జాగలు ఉంటే మేము డబ్బులు ఆ జాగలు ఉంటే ఏదో 4 లక్షలు 5 లక్షలు ఇస్తా ఉన్నారు. ఆ జాగలు కూడా లేవు మాకు ఇవ్వటానికి. రేవంత్ రెడ్డి పాలన నచ్చిందా మీకు? కేసీఆర్ గారి పాలన నచ్చిందా? కేసీఆర్ పాలనే నచ్చింది. ఎందుకంటే ఆయన నీడన బతుకుతున్నాం. ఆయన మా కరెంటు ఫ్రీ ఇచ్చిండు, ఇంత తింటాను ఆ కరెంటు బిల్లు కట్టకోకుండా. మరి రేవంత్ రెడ్డి గారు కూడా హామీలు ఇచ్చారు కదా, దాని గురించి ఏమి ఇచ్చిండు? మైకులు పట్టుకొని పొద్దాక చేసింది అయితే ఏం లేదు. పొద్దాక మైకులు పట్టుకొని మాట్లాడటమే కానీ చేసింది అయితే ఏం లేదు. పొద్దాక మైకులు పట్టుకొని మాట్లాడటమే కానీ చేసింది అయితే ఏం లేదు. ఓకే, మాటలు మాత్రం ఇచ్చారు, హామీలు నెరవేర్చలేకపోతున్నారు అంటారు. చెప్తాగా ఏం చేస్తలేరు. హలో అమ్మ, నమస్తే. నమస్తే అమ్మ. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? పువ్వాడ అజయ్. సారీ, తుమ్మల నాగేశ్వర. ఎలా అనిపించింది వాళ్ళ పరిపాలన? కొన్ని పనులు చేశారు, కొన్ని చేయలే గారా. ప్రజాపాలన అన్నారు, అందులో కొన్ని ఏం కాలే కదా. కరెంటు బిల్లు అవన్నీ ఓకే. ఇంకా తర్వాత రైతు బంధు పడలేదు. రేషన్ కార్డులు అన్నారు, అవి ఇవ్వలేదు. ఇంకా ఏమి వేయలేట్లే గారా పనులన్నీ. 2500 అన్నారు, అవి ఇవ్వలేదు. ఇప్పుడు మీకు కేసీఆర్ పాలన నచ్చిందా, రేవంత్ రెడ్డి పాలన నచ్చిందా? వాళ్ళుండగా కూడా కొన్ని పనులు మంచిగా చేశారా, కానీ వీళ్ళు చేస్తా అనేవి కూడా చేయట్లేదు కదా. ఆయన అన్నీ చేశారు, కేసీఆర్ గారు అన్నీ చేశారు అన్న ప్రకారం. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయ్యాక కూడా ఏమన్నా మార్పులు అంటే డెవలప్మెంట్ చేశారా? కొన్ని చేశారు, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి కదా. 2500 అట్లా బస్సు ఫ్రీ అన్నారు, అది ఓకే. ఏమైనా ఉపయోగం ఉందా బస్సు ఫ్రీ అన్నదానికి? వెళ్తూనే ఉన్నావురా, ఊర్లో వెళ్తూనే ఉన్నాం. అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఫ్రీ బస్సులు రావటం వల్ల ఊరికే బస్సులను వినియోగిస్తున్నారు, మామూలుగా పని మీద ప్రయాణం అయ్యే వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల అంటున్నారు. అట్లేం లేదు తల్లి, బస్సులో వెళ్తూనే ఉన్నారు జనాలందరూ. ఓకే, బస్సు అయితే ఓకేరా. బస్సు కరెంటు బిల్లు అలాంటి పాలన అయితే ఓకే. ఇంకా కొన్ని చేయలే కదా, అట్లా దాని గురించి. అంటే ఇంకోసారి కూడా ఆయన ఎలక్షన్స్లో నిలబడితే ఆయనకే ఓటేస్తారా మీరు? వేస్తాం, అన్ని పనులు చేస్తే బాగుంటుంది, కానీ మరి ఏం చేయట్లే కదా. అన్నీ చేస్తే అట్లా. ఇంతకు ముందు ఉన్నవారు రైతు బంధు వేస్తున్నాం అంటే కంటిన్యూగా వేసేది. రేషన్ కార్డులు ఒక్కటి పెట్టలేదు. ఈయన రేషన్ కార్డులు అన్నాడు, కొన్ని అన్నీ అంటుండు, కానీ సగమే చేస్తున్నాడు. రైతు బంధు అంతే అయింది, రుణమాఫీ అంతే అయింది, రేషన్ కార్డులు కూడా కొంచెం సగమే, మొత్తం సగం. గ్యాస్ డబ్బులు కూడా వచ్చే వాళ్ళకే వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లే. అన్నీ సగం పనులు చేస్తారు. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది కదా కాంగ్రెస్ పవర్లోకి వచ్చి. ఈ 1.5 సంవత్సరంలో ఇన్ని మార్పులు ఓకేనా, అంటే ఇంకా జరగాల్సిందేదా? అంటే ఇంకా స్పీడ్గా చేసింటే సరిపోతుండేనా?
స్పీడ్ అంటే చేస్తా అని అంటున్నారు కానీ చేయట్లేరు, కొన్నో చేస్తున్నారు. బస్ ఫ్రీ అన్నారులే కానీ అవి కొంతమందికి లేని వాళ్ళకు పెడితేనే బాగుంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకు కూడా పెడుతున్నారు. బస్ అంటే కొంచెం తీసేయడమే బెటరు. ఇక కరెంట్ బిల్ అంటే ఓకే, రేషన్ కార్డులు మెయిన్, రేషన్ కార్డులు ఇక అట్లా అవి. ఇంకా ఏమేం మార్పులు జరగాల మీరు కోరుకుంటున్నారు? ఇంకా మెయిన్ రేషన్ కార్డులు, ఇట్లా రైతు బంధు, గ్యాస్ డబ్బులు అన్నారు అవి పడట్లేదు. ఇక రుణమాఫీ కూడా చేసిన వాళ్ళకి చేశారు, 2వ విడతల వరకు చేశారు, 3వ విడతల ఆప్ చేశారు. ఇక అంతే కొన్ని చాలా వరకు సగం సగం చేస్తున్నారు. అంటే ఒప్పుకునే అన్ని చేస్తారులే కానీ సగం చేస్తారు, పూర్తి చేయట్లే. మీకు ఎవరి పాలన నచ్చింది? కేసీఆర్ గారి పాలన నచ్చిందా? ఇప్పుడు 1.5 సంవత్సరం రేవంత్ రెడ్డి గారి పాలన నచ్చిందా? అంటే కేసీఆర్ చేస్తా అని చేసేవాడు, ఈయన చేస్తా అంటున్నాడులే కానీ నిమ్మలంగా నెమ్మదిగా చేస్తున్నాడు. ఈయన చేస్తే ఈయన అయినా ఓకే, ఆయన అయినా ఓకే, ఎవరైనా ఇచ్చిన మాట ప్రకారం చేస్తే సరిపోతుంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ఇచ్చిన సమయంలో తీర్చేస్తే మీకు ఆయన ఉన్నా పర్వాలేదు అంటారు పదవిలో. ఓకే, సో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చారా? నెరవేర్చారో అనుకుంటున్నాం. మిషన్ భగీరథ అట్లా కొన్ని రైతు బంధువు అయినా కొంచెం బాగానే చేశారు. సో మీకు 2 పార్టీల్లో ఏదైనా పర్లేదు, అంటే ఇచ్చిన పని పూర్తి చేస్తే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 హామీలు ఖచ్చితంగా నెరవేరిస్తేనే ఆయన మీద మీకు నెక్స్ట్ ఎలక్షన్లో హోప్ ఉందంటారు. అవునవును, ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇండ్లు ఇచ్చాడు, చాలా వరకు బెటరే. రేవంత్ రెడ్డి కూడా ఈయన కంటిన్యూ చేస్తే, పనులని చేస్తే ఈయన ఓకే, ఆయన ఓకే, ఈయన ఓకే. ఏంటంటే ప్రజలకు ఇచ్చిన మాటల ప్రకారంగా అన్ని పనులు చేస్తే సరిపోతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్ కూడా ఉంది కదండి, తులం బంగారం ఇస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు, అది ఇచ్చారా మీకు? ఇవ్వలేదండి, రాలే. రమ్మలుగా ఇస్తారా అనుకుంటున్నారా? ఇస్తారా తులం బంగారం? ఏంటి ఇస్తా అని అన్నీ అంటున్నారు కానీ కొన్ని సగం సగం చేస్తున్నారు కదా. ఇప్పుడు రైతు బంధువు వల్లేదు, మాకు రేషన్ కార్డు రాలేదు, రుణమాఫీ కాలేదు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు అంటున్నారు, ఇండ్లు కూడా ఓకే కాలేదు. అంటే అన్నీ సగం చేస్తున్నారు అట్లా. ఇప్పుడు ఇచ్చిన హామీలకి ఇది డబ్బులు లేవు, ఫండ్లు లేవని చెప్తున్నారు కదా. ఇంకా ఇంటింటికి అట్లా తులం బంగారం అంటే ఇవ్వగలరా అనుకుంటున్నారు? అసలు మీకు గవర్నమెంట్ దగ్గర అన్ని ఫండ్స్ ఉన్నాయని? ఇప్పుడున్న రేటుకి అయితే మేమైతే ఇవ్వలేము అనుకుంటున్నాం. ఇచ్చిందాక నమ్మకం లేదు, ఇచ్చినాక ఇచ్చినాం అనుకోవడమే. కాంగ్రెస్ పాలన వచ్చి 1.5 సంవత్సరం అయింది, ఇప్పటికే కొన్ని చాలా అమలు చేయలేదు. అంటే ఇచ్చిన 5 ఏళ్ల పదవిలో అప్పటికే 1.5 year అయిపోయింది. ఇంకా ఉన్న గ్యాప్లో చేయగలరా అనుకుంటున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ? ఏమో, మేమైతే చేయలేరు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికీ చాలా చేయలేదు కదా, చేయలేమో అనుకుంటున్నాం. కేసీఆర్ చేస్తా అన్నాడు, చేసిండు కానీ ఈయన చేస్తా అంటుండు కానీ చేయట్లే. నమ్మకం అంటే లేదు. చేస్తారని నమ్మకం ఉందా మీకు? ఉన్నది వాళ్ళు తలుసుకుంటే, కానీ వాళ్ళు చేయట్లేదు కదరా. అదే ఎందుకు అలా అని అంటే ఫండ్లు లేవని అంటే ఫస్ట్ హామీలు ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలుసు ఎంత ఫండ్లు ఉన్నాయి ఏంటి అని, కానీ హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఫండ్లు అయితే తక్కువ ఉందంటున్నారు. సో ఫండ్లు లేవన్న కారణంతో ఇచ్చిన హామీలన్నీ తీసేసే ఛాన్సెస్ ఉన్నాయని అందరూ ఆలోచిస్తున్నారు. అది కూడా కరెక్టేరా అనుకుంటున్నారు, కానీ ఎంతవరకు కరెక్టో తెలియదు. అదైనా కూడా రైతు బంధువు కేసీఆర్ ఇట్లా నల్గొండల మీటింగ్ పెట్టడం అట్లా అట్లా చేస్తారని వాళ్ళకు కావాలని ఇట్లా వాళ్ళు స్టార్ట్ చేశారు, కానీ అసలు వేయాలని లేదనుకుంటా. ఇక రైతులకు అసలు మాకైతే ఇవ్వరనుకుంటున్నారు. కరెంటు బిల్లు ఒకటే వచ్చింది కానీ ఇక మిగతా ఏం రాలేదు. చిన్న హామీలు ఒక్కటి అమల్లో పెట్టి పెద్ద హామీలన్నీ వదిలేస్తున్నారు అంటున్నారు. అవును, రైతు బంధు అంతే అయింది, రుణమాఫీలు అంతేనే, రేషన్ కార్డులు అంతేనే, ఇండ్ల దగ్గర కరెంటు బిల్లు పెట్టుకున్న వాళ్ళకే వచ్చింది. ఇంకా బస్సు అంటే బస్సు తీసేయడం బెటర్. అయినోళ్ళు కానోళ్ళు వేస్ట్. గవర్నమెంట్ ఎంప్లాయీలే యూజ్ చేసుకుంటారు ఎక్కువ. మేమైతే రోజు పోం కదా, ఎప్పుడో ఒకసారి పండగలకు వెళ్తాం. గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకు యూజ్ అయ్యింది, వాళ్ళకు నెల సాలరీ వస్తుంది. ఇట్లా బస్సు యూజ్ చేసుకుంటారు. లేని వాళ్ళు ఎటు పోతారు, పేదల కోసం అట్లా. మీరు అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఊరికే బస్సులో ప్రయాణాలు జరుగుతున్నాయి, ఫ్రీ బస్సుల కోసమని జనాలు ఎక్కువగా వెళ్తున్నారు. ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కదా, దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అర్జెంట్ పని ఉన్న వాళ్ళు కూడా వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, ఎందుకంటే బస్సులో సీట్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది ఫ్రీ బస్సులు అనేది కరెక్టా కాదా? కరెక్ట్ కాదనుకుంటున్నాం. ఇప్పుడు వికలాంగులకు ఇట్లా సగం ఛార్జీ అట్లుంటుందో ఓన్లీ పేదవాళ్ళకు అట్లా కార్డులు ఇచ్చి అట్లా పెట్టేటట్టు అయితే ఓకే, కానీ అందరికీ పెట్టాలంటే తీసేయడం బెటర్. అంటే ఈ హామీ వల్ల ఉన్నోళ్ళకి లేనోళ్ళకి డిఫరెన్స్ లేకుండా అందరూ దాన్ని ఉపయోగించుకోవడం వల్ల గవర్నమెంట్ ఫండ్స్ అనేవి వేస్ట్ అవుతున్నాయి అంటున్నారు. అవును, మేమంతే అనుకుంటున్నాం. అలాంటి నమస్తే, చెప్పండి మేడం. మీ ఎమ్మెల్యే ఎవరండి? తుమ్మల నాగేశ్వరరావు అండి. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆయన మినిస్టర్ కూడా అయ్యారు అని అందరికీ తెలిసిందే. మినిస్టర్ అయ్యాక ఎలాంటి పనులు చేశారు ఆయన, అంటే అభివృద్ధి చేశారా ఈ నియోజకవర్గంలో? కాలువ తీపియలేదండి. ఒక వారం 10 రోజుల నుంచి అట్లనే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు ఎవరు.
ఆ తీపియండి అని చెప్తే తీపిస్తాం అంటే ఇక వాళ్ళు పట్టించుకోవట్లేరు. ఇక అట్లనే చెప్తారు, పోతారు. కనపడ్డప్పుడల్లా మేము ఇట్లా వీడియో తీసి పెట్టేవాళ్ళం మేము వాళ్ళకి. ఇక అంటారు కానీ ఏం చేయట్లేదు అసలు. మీకు ఏ గవర్నమెంట్ పాలన నచ్చింది? కేసీఆర్ గారి పాలన నచ్చిందా, రేవంత్ రెడ్డి గారి పాలన నచ్చింది? కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ మంచినే చేసిండండి అనొద్దు, కానీ ఆయన చెప్పిండు చేసిండులే. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చాక అంటాడు కానీ ఏం అమలు చేయట్లేదు అసలు. కొన్ని చేస్తుండే, కొన్ని చేయట్లేదు. అంటే ఇప్పుడు ఆయన 6 హామీలు ఇచ్చారు కదా, అవి నెరవేర్చగలరా? అంటే 1.5 సంవత్సరం అప్పుడే కావస్తుంది, ఏవో కొన్ని మాత్రం చేశారు, ఇంకా చాలా చేయాల్సినవి బాకీ ఉన్నాయని అందరూ అడుగుతున్నారు. చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇస్తున్నారనే ప్రశ్నలు కూడా ఇప్పుడు ఆపోజిట్ లీడర్స్ వాళ్ళు అయితే అడుగుతున్నారు, చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారని. మీరు ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది కదా, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలరని మీరు అనుకుంటున్నారా? పింఛన్ చేస్తా అన్న పింఛన్ కూడా చేయట్లేదు, రుణమాఫీ అన్న రుణమాఫీలు చేయట్లేదు, ఏం చేయట్లేదండి. ఈ జీరో బిల్లు, ఈ బస్సు ఫ్రీ ఇవైతే ఓకేలే, కానీ మా జీరో బిల్లు మాకు లేదండి. బస్సు అయితే ఎప్పుడో ఒకసారి వెళ్తున్నాం వస్తున్నాంలే, కానీ అది ఓకే. బస్సు అన్నీ చెప్తున్నారు, టీవీలో మేము కూడా చూస్తాం రోజు. అట్లా అంటున్నారు కానీ మరి ఇంతవరకు ఏం చేయలేదు. కొన్ని చేసిండు, కొన్ని ఆపిండు కదా, ఇక చేస్తాడేమో అనుకుంటున్నాం. మరి కేసీఆర్ గారు అయితే అన్నీ చేసేవాడు. కళ్యాణ లక్ష్మి మీకు వచ్చిందామా? కళ్యాణ లక్ష్మి మా పెళ్ళి అప్పుడు స్టార్టింగ్ 2017 అండి. అప్పుడు 75,000 ఇచ్చారులేండి, ఇచ్చిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇస్తా అంటున్నారు, ఇవ్వగలరని మీరు అనుకుంటున్నారా? ఏమో మేడం, మరి ఇవ్వరనుకుంటా. ఎందుకంటే రేట్లు బాగానే పెరిగినాయి. మరి అంటున్నారు ఇక తులం బంగారం అంటే ప్రతి ఒక్కరికి ఏమి ఇస్తారో తెలీదు. ఇక ఏమో అండి, అప్పుడైతే ఇచ్చారు మరి మాకు. అప్పుడు బంగారం ఏం లేదు, డబ్బులే అప్పుడు ఇచ్చారులే. కానీ మరి ఇప్పుడు అమలు చేశారు, కానీ మరి అది ఇచ్చేంత వరకు తెలీదుగా. మాకు ఇచ్చినట్టు కూడా మామూలుగా ఇక్కడ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కానీ ఏం చెప్పలే ఎవరు మామూలుగా. ఓకే, ఇప్పుడు మొత్తానికి 1.5 సంవత్సరం కాంగ్రెస్ పాలన మీకు ఎలా అనిపించింది ఓవరాల్గా? ఏం చేయలేదండి మాకు తెలిసినంత వరకు, కొన్ని చేశారు అంతే. అసలు చెప్పడం వరకే కానీ ఏం సరిగ్గా పట్టించుకోవట్లేదు. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ అయితే అయ్యారు. ఇప్పుడైతే మనం ఇక్కడ ఒక రైతు ఉన్నాడు, అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యారు కదా, ఇప్పుడు రైతుల్ని అడిగి తెలుసుకుందాం. ఆయన రైతులకి ఎటువంటి సహాయం చేస్తున్నారో ఇక్కడ అడిగి తెలుసుకుందాం రండి. చెప్పండి సార్. రైతులంటే ఒక రాజు, ఆ రాజుని ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఈ కాంగ్రెసు 65 సంవత్సరాలు, ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చింది. ఏడ వేసిన గొంగడ అదే. ఈయన రేవంత్ రెడ్డి ఏమీ చేయడు. ఏంటి పోయిన గవర్నమెంట్ కొద్దిగా పర్వాలేదు. ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు రైల్వే కింద ఫ్లాటు మా వెళ్ళిపోతే వచ్చింది. అంతవరకు రైతులకి ఒకళ్ళకి పడితే ఒకళ్ళ బట్టల్లా. రైతు భరోసా చెప్పారుగా, రైతు భరోసా ఒకళ్ళ పడుతున్నాయి, ఒకళ్ళ బట్టలేదు. ఏంటి మళ్ళీ రుణమాఫీ అన్నారు, ఒకళ్ళకి మాఫీ అయితే ఒకళ్ళకి బట్టల్లా. మీకు అయ్యిందా ఏదన్నా? మాకు ఒక 60,000 మాఫీ అయినాయి అమ్మ, ఇంకంతే, అంత మట్టుకైంది. అందుబాటులో ఉన్నారా ఆయన? రైతుల కోసం ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఏమీ తీసుకోవట్లేదు. ఏడేసిన గొంగడ ఆడే ఉంది. మాకు రైల్వే కింద పోయింది మాకు జాగా, ఆ జాగా వరకే 75 గజాలు ఇచ్చారు. అది మొన్న ఆంధ్ర బ్రిడ్జి లేదు, ఆంధ్ర బ్రిడ్జి కాడ ఆయన పట్టాలు ఇచ్చిపోయిండు, ఇంకంత మట్టి పత్తలేరు. ఇక అది వాస్తవం. రైతు భరోసా మాత్రం మాకు ఒక్కళ్ళకి పడ్డాయి, ఇద్దరికి పడలేదు మా కుటుంబాలలో, ఇంకంతవరకు. మీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేరండి, వీళ్ళు చేయలేరు. 75 సంవత్సరాలు వచ్చినాయి, వీళ్ళు అసలే చేయలేరు. నాకు 65 ఏళ్ళు. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని చూసినాం, మేము కమ్యూనిస్ట్లోనే పుట్టింది, మాకు తెలుసు వీళ్ళు ఓరు చేసేది. ఈ జిల్లాలో ఎంత తిన్నది కూడా తెలుసు, ఎన్ని భూములు ఆక్రమించింది కూడా తెలుసు మాకు. ఇప్పుడు తెలంగాణ బాగుపడాలంటే ఎవరికి పీఠం దక్కాలి? మళ్ళీ పోయిన గవర్నమెంట్ వస్తేనే మంచిది అనిపిస్తుంది. కేసీఆర్ గారు మళ్ళీ పదవిలోకి వస్తేనే తెలంగాణ కాదు, గవర్నమెంట్ రావాలని కోరిక ఉంది అంతే. ఇక అది మా కోరిక. మేము కమ్యూనిస్ట్లో పుట్టినాం, మాకు తెలుసు ఈ జిల్లాలో ఎవరైనా ఎంత సంపాదించింది కూడా. మేము మొన్నటిదాకా టీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. ఏం వెలగబెడతారు మీరు చెప్పండి? ఏం వెలగబెడతారు? ఏం వెలగబెడదామని వచ్చారు ఇళ్ళకి? ఏ రైతుని బాగు చేద్దామనుకున్నారు చెప్పండి? మాకు తెలుసు ఇవన్నీ.
ఈ జిల్లాలో ఎంతమంది ఉంది, మాది బోనకల్ మండలం ముష్టికుంట. ఎవరు చెప్పుకున్నా ఏమీ కాదు మాకు. మేము కమ్యూనిస్ట్ ఘాట్లో పుట్టినాం. మాకేం భయం డౌట్ ఉండదు. మాకు అసలే డౌట్ ఉండదు. ఎంతమంది మొక్కలైనా మాట్లాడతాం. తెలంగాణలో ఖమ్మం నియోజకవర్గంలో అయితే ఉన్నాం. ఇక్కడైతే మనకి ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారు. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గం వాళ్ళని అడిగి చూద్దాం ఈ సంవత్సరంన్నర కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందో. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా అండి? పువ్వాడ. చెప్పండి, గట్టిగా చెప్పండి. పువ్వాడ అండి. తుమ్మల నాగేశ్వరరావు మీ ఎమ్మెల్యే. ఏమైనా అభివృద్ధి జరిగిందా, డెవలప్మెంట్? అంటే జాబ్ క్యాలెండర్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. స్కూటీ ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఏదైనా వర్క్ జరగాలన్నా ప్రాసెసింగ్ ఎక్కువ పడుతుంది. జరగాల్సిన టైంకి మాత్రం ఏది జరగట్లేదు, అంతా డిలే అవుతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అంటే గత ప్రభుత్వం బెటరా లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం బెటరా? మీ అభిప్రాయం ఏంటిది? గత ప్రభుత్వం బెటర్ అని నేను మ్యాక్సిమం చెప్పలేను. మ్యాక్సిమం ఓకే. ఇది మాత్రం అయితే ఫ్రీ బస్ అని పెట్టిన కాడ నుంచి ఒక బెనిఫిట్ ఉండాలి. స్కూల్ పిల్లగాళ్ళకి ఫ్రీ అని పెట్టాలి, లేడీస్కి ఒక 50% ఆఫ్ అని పెడితే చాలా యూజ్ ఉండేది. అన్ని ఫ్రీ బస్సెస్ అనుక మేము కాలేజ్ 10 o'clock అయితే మేము వచ్చేసరికి 12-1 అవుతుంది. మా క్లాసెస్ అన్నీ డిలే అయిపోతున్నాయి. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. జాబ్ క్యాలెండర్ ఇంకా రిలీజ్ చేయలేదు. పీజీ కంప్లీట్ అయిపోయింది, ఇంకే జాబ్ క్యాలెండర్ చెప్పితే మేము ఏం చేయాలి? పెళ్ళిళ్ళు అన్నారు, పెళ్ళిళ్ళకి తులం బంగారం అన్నారు, అది ఇవ్వట్లేదు. అంత ప్రాపర్గా అయితే ఏం జరగట్లేదు. అంటే సంక్షేమ పథకాలు చెప్పడమే కానీ చేసింది అయితే ఏం లేదు అన్నది. ఏం లేదు. ఫ్రీ బస్ ఒక్కటి పెట్టారు కానీ దానివల్ల బెనిఫిట్ అయితే 0% అసలు ఫ్రీ బస్ అంటే మేము ఎక్కడెక్కగలుగుతున్నాం? అందరూ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ఎక్కుతున్నారు. మేము కాలేజీకి సరిగ్గా వెళ్ళట్లేదు. మా క్లాసులు మేము సరిగ్గా అటెండ్ కావట్లేదు. ఇంకెవరు వచ్చి చెప్తారు మా క్లాసెస్ అటెండ్ కాకపోతే? అట్లీస్ట్ దానివల్ల కొంచెం బెనిఫిట్ ఉండదు. స్కూల్ పిల్లగాళ్ళకి ఎట్లాగో మాకు పాస్ ఉంటుంది. పాస్లో ఒక 50% ఇప్పుడు వైరా నుంచి ఖమ్మానికి 500 రూపీస్ అనుకో, ఒక 100 రూపీస్, ఒక 200 రూపీస్ అలా చేస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. ప్లస్ ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు బస్కి వస్తారు. వాళ్ళకి ఏమవసరం? వాళ్ళకి శాలరీ వస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. మరి మేము పేదవాళ్ళం, మేము ఎట్లా రావాలి? వాళ్ళందరూ బస్సు యూజ్ చేసుకున్నారు, మేమేం యూజ్ చేసుకోవాలి? దీనివల్ల మాకు వస్తే టైంకి కాలేజీకి వెళ్ళట్లేదు. ఎగ్జామ్స్ అప్పుడైతే మార్నింగ్ 9కి ఎగ్జామ్ అయితే 7:30 వరకు కూడా ఒక్క బస్సు లేదు, ఒక్క బస్ ఖాళీ ఉండట్లేదు. మళ్ళీ మేము ఆటో మాట్లాడుకొని, ఆటో అంటే ఇప్పుడు ఎట్లా పరిస్థితి? నైట్ టైము మాకు 7కి అట్లా అయిపోయింది. నైట్ టైం వెళ్ళాలంటే ఎంత సేఫ్టీ ఏది మాకు? దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం మేము.